సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ మున్సిపాలిటీ కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ పాగా వేసిన మున్సిపాలిటీలపై టీడీపీ కన్నేసింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువా కప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి చెందిన 24 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లు తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ పలువురు వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకుంది. 2 రోజుల క్రితం ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 6 కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. బాలయ్య సొంత నియోజకవర్గంలో హిందూపురంలో కూడా పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజాతో పాటు 9 మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా మాచర్లలో సైతం వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాచర్ల మున్సిపాలిటీపై టీడీపీ పట్టు బిగించింది. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా తాజాగా స్వతంత్ర దినోత్సవం రోజు చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు, వైస్ చైర్మన్ నరసింహారావు, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యారు. చర్చల తర్వాత వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉంటే 2022లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో మాచర్లలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే 14 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లు చేరితే టీడీపీ బలం 16కు చేరుతుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎన్నికల నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. పాల్వాయి గేటులో ఈవీఎం పగలగొట్టిన కేసులో, అదే ఘటనలో టీడీపీ నేతపై హత్యాయత్నం చేసినందుకు మరో కేసు, అలాగే మరో ఘటనలో సీఐపై హత్యాయత్నం కేసు, ఇలా వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కొద్ది రోజులు తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.